చేస్తున్నావు? ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఎగ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్, ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి ఇది మిక్సీ, టమాటో ప్యూరీ, టమాటోలు మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. బాస్మతి రైసు ఇలా ఉడికించుకోవాలి. రైస్కు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఉప్పు, స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం మనకి పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఒక స్టార్ పువ్వు, మొగ్గ, 5 లవంగాలు, 2 ఇలాచి, బిర్యానీ ఆకు. రైస్ మీద మూత పెట్టుకొని 70% ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్కి ఇలా పొట్టు తీసుకోవాలి నీట్గా. కొంచెం కారం వేసి ఈ ఉడకబెట్టిన ఎగ్స్ ఇట్లా పెట్టి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఇట్లా వేయించుకుంటే ఏమైందంటే ఎగ్ అనేది సప్పగా వండుకుంటే మనకి కొంచెం కారము, పసుపు అనేది ఆయిల్ స్పైసీ ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. ఎగ్ ఎర్రగా అయ్యే వరకు వేసుకోవాలి. ఓకే, మనకి టమాటో పచ్చివాసన పోయేలోపు మనకి రైస్ బాయిల్ అవుతుంది. ఇంకొంచెం టైం పట్టుద్ది. ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అయిపోవాలి. నీడ పడుతుందిగా చెయ్యడా, ఇట్లా రాదు, ఇటు వచ్చింది. ఇక్కడ బిర్యానీకి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంత స్పైస్ తింటామో అంత. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తా. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మన కారంలో ఉన్న సాల్ట్ని బట్టి ఆల్రెడీ మనం కొంచెం రైస్ వేస్తాం కాబట్టి ఇలా చూస్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా కొంచెం ఏం కాదు, కానీ ఎక్కువైతే తినలేదు, కష్టం అయిపోతుంది. అలా పెట్టేయాలి. బాయ్. కొంచెం వాటర్ పోసుకుందాం. మన గ్రేవీ వచ్చి చిక్కగా అయింది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. కొంచెం గరం మసాలా, కొంచెం 1/2 స్పూన్ వేసి, అంతే, తక్కువ గరం మసాలా వేసి మనకి ఈ గ్రేవీ మొత్తం మంచిగా ఉడికిపోయింది. మనం ముందు వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఇందులో వేద్దాం. కొంచెం ఆ గ్రేవీ ఆ ఎగ్స్కి పట్టడానికి ఇట్లా. రైస్ అయిపోయింది. రైస్
రైస్ ఇట్లా చూసుకోవాలి. మనకి 70% ఉడికింది అర్థమవుతుంది. ఉడికిపోతుంది కొంచెం పట్టుకుంది 5 నిమిషాలు. నిమ్మకాయ నేను ఆల్రెడీ పిండి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఒక 2 స్పూన్లు నిమ్మరసం, ఒక 2 సరిపోతుంది. పెరుగు వేస్తున్నాం కాబట్టి 3 సరిపోతుంది. పెరుగు అయిపోతే నిమ్మకాయ ఎక్కువ పట్టుద్ది. కొంచెం పెరుగు వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. నిమ్మకాయ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది అన్నట్టు. నా స్టైల్ ఇది. ఓకే, ఈ రైస్ని మనం దమ్ చేస్తాం. రైస్ తీసి ఇందులో వేసుకోవాలి. ఇట్లాగా వేస్తే వాటర్తో పాటు వస్తుంది కాబట్టి కొంచెం మనం ఆ 25% ఉడికేది ఉంది కాబట్టి ఈ వాటర్తో సహా వేసుకుంటే అది ఉడికిపోతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం. మీరు ఎలా చేసుకుంటారు ఎగ్ బిర్యానీ? ఇలా చేస్తారా? ఏమైనా తప్పులు ఉన్నాయా? తప్పులు ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఎగ్స్ మొత్తం నిమ్మి చేసి ఇట్లా గ్రేవీతో సహా వేసుకోవాలి. మమ్మీ ఆ బొక్క పడ్డవి ఎగ్గు డిక్కి, ఆ బొక్క పడ్డ ఎగ్గు డిక్కికా? నీకు? నాకు మధ్యది. నీకు మంచిదా? డాడీకి? డాడీ ఇష్టం. నాకు నీ ఇష్టం. అంటే మంచిది. నువ్వు విదేశీన తర్వాత బుక్ పడ్డది డిక్కీకి ఇచ్చిన తర్వాత మాకేది ఉంటుంది అంతే. ముందే తీసి పెట్టుకోండి. మీరు తిన్న తర్వాత మిగిలింది మాకు, అంతేనా? అంతే. ఓకే, ఏం చేయాలి? కొత్తిమీర కలుపుకోవాలి. రాని కొత్తిమీర ఇట్లా కడుక్కున్న కొత్తిమీర పైనుంచి ఇట్లా దించుకొని ఇట్లా వేసుకోవాలి. కొత్తిమీర ఇట్లా వేసుకొని దీంట్లో కొంచెం కస్తూరి మేతి కొంచెం వేసుకొని పోతున్నా. నిజం. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసినాం మనం, అయిపోయింది. దీన్ని దమ్ చేయాలా? ఓకే, 20 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత చూద్దాం. మన ఎగ్ బిర్యానీ రెడీ అయింది, దమ్ అయిపోయింది. ఇలా పోగొస్ దమ్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.